యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ జీవితాల్లో, మీ బ్రతుకులో వెలుగును, ఆశీర్వాదాన్ని, దీవెనను చూడబోతున్నారు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆదరించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్విస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? ఒంటరి పోరాటంలో ఉన్నారా? అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారా? బంధువులు, స్నేహితులు అందరిని రిజెక్ట్ చేసి ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. దేవుని వెలుగు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఆ వెలుగైన యేసయ్య నీతో రాబోతున్నాడు, నీ జీవితంలోకి రాబోతున్నాడు, నీ కుటుంబంలోకి రాబోతున్నాడు, మీ వ్యాపారంలోకి రాబోతున్నాడు. దేని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒకవేళ వెలుగు లేకపోతే మనం నడవడం కష్టం. ఎలా వెళ్ళినా మన ప్రయాణం ఎటు వెళ్తుందో, ఏ ప్రక్కకి వెళ్తున్నామో తెలీదు. వెలుగులో ఉన్నప్పుడు మనం ఏ ప్రక్కకి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనం గమనించగలుగుతాం. ఈరోజు నీ జీవితం అంతా చీకటిగా ఉందేమో, నీ వ్యాపారం అంతా చీకటిగా ఉందేమో, నీ పిల్లల బ్రతుకు ఒకవేళ అంధకారంలో ఉందేమో. ఎటు తోచిన చీకటి, ఎటు తోచిన అంధకారం, ఎటు తోయని అప్పులు, శ్రమలు, కష్టాలు నేను ఏలుబడి చేస్తున్నాయేమో. ప్రభు నీతోనే మాట్లాడుతాను. భయపడద్దు. నీ భర్త మారడన్నారు, నీ పిల్లల మాట వినరన్నారు, ఇక వివాహం జరగదన్నారు, గర్భఫలం కలగదన్నారు, ఒక చీకటి నిన్ను కమ్ముకుందేమో. ప్రభు అంటున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది. హల్లెలూయా. ఇంతవరకు చీకట్లో, అంధకారంలో ఉన్న నీ జీవితంలో వెలుగు ప్రకాశించబోతుందట. ఏ ప్రక్కకెళ్తే దీవించబడతావో, ఏ ప్రక్కకెళ్తే నువ్వు ఆస్వాదించబడతావో, దేవుడు తన వెలుగును నీ మార్గాల మీద ప్రకాశింపచేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మీరు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సమస్తం దీవించబడబోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో 5 గంటలకి వాగ్దానం వినిచి ఉండగా దేవుని ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకుంటుంది. చాలా మంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నారు. చాలా మంది బిడ్డలు ఏడుస్తూ వాగ్దానం వింటున్నారు. భయపడొద్దు. చీకటిగా ఉన్న నీ మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశింపచేయబోతున్నాడు. గొప్ప మహిమను చూడబోతున్నావు. పడిపోయిన నిన్ను నిలబెట్టబోతున్నాడు. చిదిగిపోయిన నిన్ను మరలా కట్టబోతున్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును మరలా తిరిగి దేవుడు బాగు చేయటానికే చీకట్టుకున్న నీ మార్గాలన్నిటి మీద వెలుగును కలుగ చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు? మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునన్నా ప్రభువా. ప్రతి చీకటిని కొట్టివేయండి. అనారోగ్యం, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, ఇరుకులు, ఎంతమంది చీకట్లో ఉన్నారు వారందరికీ వెలుగు కలుగును గాక. ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అనేక మందికి షేర్ చేయండి. మీ చీకట్లో, అంధకారంలో ఉన్న మీ మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.